రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభించడంతో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోయారని ఆయన ఆందోళన చెందారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఇకనైనా ప్రభుత్వ భాగస్వామ్యంతో మామిడి గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొన్న జరిగినట్టు దీంట్లో వరి ఎక్కడ చూసినా రోడ్లపైన దానికి గిట్టుబాటు ధర లేదు. అన్ని రకాలుగా కూడా సబ్సిడీలు తీసి రైతాంగాన్ని పూర్తిగా కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కనీసం రైతాంగం పైన వాళ్లను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి కానీ దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ముందు చూపు కానీ వీళ్లకు ఎవ్వరికీ లేదని క్లియర్ కట్గా కనపడతా ఉంది. అందుకే ప్రభుత్వానికి కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మామిడి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. తోతాపురి రకానికి కేజీకి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేయాలి. రోజువారీ మామిడి ధరలను కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్టరీల వద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసి ధరల వివరాలు రైతులకు కంటిన్యూస్గా బహిరంగపరచాలి. కొంతసేపు డిజిటల్ బోర్డు పెట్టాం కదా, రేటు తీసేసినాం, వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు పెట్టి తీసేసినాం అని కాకుండా కంటిన్యూగా ఆ డిజిటల్ బోర్డులో నువ్వేం రేట్ ఇస్తున్నావో చూపించాలి. రైతుల ప్రభుత్వ భాగస్వామ్యంతో 2 భారీ గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎప్పటి నుంచినా కూడా జిల్లా రైతాంగం కోరిక ఒక మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచినో కూడా కోరుతూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా కూడా మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలా. ఇవన్నీ కూడా ఈ డిమాండ్లు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ డిమాండ్ల పరిష్కారం దానికి సంబంధించే ఒకటే కాదు, అన్ని రేట్లు ఈరోజు టమాటాల ఎక్కకపోయి ఎక్కడంటే అక్కడ దోసేస్తున్నారు. మొన్న జరిగినట్టు దీంట్లో వరి ఎక్కడ చూసినా రోడ్లపైన దానికి గిట్టుబాటు ధర లేదు. అన్ని రకాలుగా కూడా సబ్సిడీలు తీసి రైతాంగాన్ని పూర్తిగా కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కనీసం రైతాంగం పైన వాళ్లను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి కానీ దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ముందు చూపు కానీ వీళ్లకు ఎవ్వరికీ లేదని క్లియర్ కట్గా కనపడతా ఉంది. అందుకే ప్రభుత్వానికి కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మామిడి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. తోతాపురి రకానికి కేజీకి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేయాలి. రోజువారీ మామిడి ధరలను కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్టరీల వద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసి ధరల వివరాలు రైతులకు కంటిన్యూస్గా బహిరంగపరచాలి. కొంతసేపు డిజిటల్ బోర్డు పెట్టాం కదా, రేటు తీసేసినాం, వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు పెట్టి తీసేసినాం అని కాకుండా కంటిన్యూగా ఆ డిజిటల్ బోర్డులో నువ్వేం